నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు దేశ విదేశాల్లో కూడా వాస్తు సలహాలు ఇస్తూ ఉన్నారు, తెలుసు మాకు. అయితే మన దేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ అదొక సమాధి, కానీ ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తుంది. డైలీగా రోజుకు లక్షల మంది పోతుంటారు. మరి దాంట్లో కూడా ఏదైనా వాస్తు ప్రభావం వల్ల అట్రాక్ట్ చేస్తుందంటారా? అసలు వాస్తు ఉందంటారా దానికి? తప్పకుండా ఉందండి. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో వాస్తు పండితులు క్రియేట్ చేసే వాస్తు కన్నా కూడా న్యాచురల్ వాస్తుకే ఎక్కువ బలం ఉంది. ఎప్పుడు కూడా ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలం సహజ సిద్ధమైన వాస్తు కలిగి ఉండేది చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆ సహజ సిద్ధంగా ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా వాస్తు వ్యతిరేకంగా, అంటే తూర్పు ఉత్తరాలు ఎత్తుగా, దక్షిణ పడమరలో పల్లంగా, దిక్కుకు లేకుండా ఇలాంటి స్థలాల్లో ఎంత పెద్ద వాస్తు సిద్ధాంతి వచ్చి ప్లాన్ ఇచ్చినా కూడా అది అంతంత ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజ సిద్ధమైన వాస్తు కలిగి ఉన్న నిర్మాణాల్లో తిరుమల ఒకటి అయితే తాజ్మహల్ కూడా దానికి దగ్గరగా ఉన్న నిర్మాణం అనేది చెప్పవచ్చు. తాజ్మహల్లో వాస్తు మొత్తం పరిశీలించినట్లయితే తాజ్మహల్ ఆ మొత్తం స్థలంలో ఉత్తరంలో నిర్మించడం జరిగింది. తాజ్మహల్కి దక్షిణం అంతా కూడా గులాబీలు రోజ్ గార్డెన్ అంటుంటాం, రోజ్ గార్డెన్ ఉండటం జరిగింది. ఏ నిర్మాణానికైనా ఉత్తరం కంటే దక్షిణ ఖాళీ ఎక్కువైతే అది గొప్ప ఫలితాలను ఇవ్వదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తాజ్మహల్ ఉత్తరంలో చూసినట్లయితే మీకు యమునా నది వాయువ్యం నుంచి ఈశాన్యంకి పారుతూ వెళ్తుంది. అంటే ఉత్తరం అంతా కూడా పల్లంగా ఉండి ఈశాన్యంకి నీరు సాగుతూ ఉంది. అదే తాజ్మహల్కు ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. దేవాలయాలు కూడా వాస్తు లేక మూతబడిపోయి ఉన్నవి మనం ఎన్నో చూస్తుంటాం దేశవ్యాప్తంగా. అయితే ఇది సమాధి అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని అట్రాక్ట్ చేస్తుందంటే ఇది ఖచ్చితంగా దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఈశాన్యంలో పారుతున్న యమునా నది. ఇంకా ఈ నిర్మాణాన్ని చూసినట్లయితే పూర్తి చతురస్రాకారంగా ఉన్న నిర్మాణం, 0 డిగ్రీకి నిర్మించబడ్డ నిర్మాణం. అందువల్లే ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఒక స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు సహజ సిద్ధమైన వాస్తు ఉండే ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లయితే అంతే ఫలితాలను కూడా పొందవచ్చు. విన్నారు కదా, వాస్తు పండిట్ సాయిరామ్ గారు చెప్పినటువంటి వాస్తవాలు. మరి ఇలాంటి వాస్తవాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Shades Bhakti TV.